మంచి జరిగితే వర్షం పడుతుంటారు టీవీ వచ్చింది కదా. 5 నిమిషాల కన్నా ఎక్కువ పడట్లేదండి. జోరుమని వర్షం మళ్ళీ వెంటనే ఆగిపోతుంది. ఎవరో పైనుంచి నీళ్లు పోస్తే అయిపోయి ఆగిపోతాయి చూడండి, అలా పడుతుంది మాట. ఈ మధ్యన వర్షాకాలంలో వర్షాలు ఇలాగే ఉన్నాయండి. ఏం చేస్తాం. సరే అయితే హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా, జొన్న పొత్తుతో చక్కగా వడలు వేసానండి. ఎంత బాగున్నాయో ఒకసారి చేసే విధానం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జొన్న పొత్తులు ఉన్నాయి కదా, ఉడకబెట్టేస్తే తిందాం కదా అని అంటారు ఒక పక్కని. ఇంకొక పక్కన వచ్చేసరికి మా బాబు అంటాడు, అమ్మా వర్షం పడితే మంచి జరిగినట్టు కదా, మనం టీవీ కొన్నాం కదా మంచి జరిగినట్టే అని అనేసి ఒక పక్కన అంటున్నాడు అనమాట. అంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ఏదైనా మంచి శుభకార్యం, ఏదైనా పెళ్ళో లేదంటే గృహప్రవేశము ఏదైనా మనం తలంపు పెట్టామంటే ఆ రోజు వర్షం పడిందంటే మంచి జరిగింది అని అనేసి భగవంతుడు కూడా ఆశీర్వదించాడు అని అనుకుంటాం కదా. ఆ మాటలన్నీ పిల్లల మధ్య విన్నామనుకోండి, వాళ్ళు విని అలాంటివి పట్టుకొని వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. అనిపించినప్పుడు మనతో షేర్ చేసుకుంటే భలే ఉంటుంది కదండి ఆ హ్యాపీనెస్. పిల్లలు ఎదిగే కొద్దీ ఇలాంటి విషయాలు కూడా వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుంటే బెటరేనండి. నిజంగా చాలా మంచి విషయం కదా అది. సరే అయితే జొన్న పొత్తులను అయితే ఇలా ఒలిచేసుకుంటున్నానండి. ఇవి లేతగా ఉన్నాయి. ఎంత లేతగా ఉన్నాయంటే అసలు పాలు మొత్తం మనకి తోడుకోకుండా ఉంటే ఇలాగ లేతగా ఉంటాయి. పాలు తోడుకుపోయింది అనుకోండి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇంకా నవల్లే పచ్చివి కూడా మనం ఇంకా అవి కాల్చుకున్నా ఉడకబెట్టుకున్నా గట్టిగా ఉంటాయండి. ఇంకా పాలు అయితే ఇంకా తోడుకోలేదండి, పాలు కింద ఉందన్నమాట గింజ అంతాను. సరే ఇవన్నీ ఒలిచేసుకొని వీటిని గింజలు ఒలిచేసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీకైతే చూపిస్తానండి. అలాగే ఈ పీచు ఉంది కదా, దీన్ని మాత్రం పడేయకండి. మనకి మొక్కలకి ఎరువు కింద భలే పనిచేస్తుందండి. అందుకని చెప్పి దీన్ని నేను పక్కన పెట్టుకున్నాను. అది ఎలా వేస్తాను ఏంటనేది కూడా మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తానులేండి. ఇంకా ఇదిగోండి జొన్నపోతులన్నీ ఇలా చక్కగా ఒలిచేసాను కదా. ఇంక ఇవి మా అత్తయ్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పేస్తే చక్కగా ఒలిచి పెట్టేస్తారండి. నేనైతే వీటిని చిన్న చిన్న ముక్కల కింద మాట కత్తిరితో కట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా విడివిడిగా తీసేసుకున్నా పర్లేదు ఆ పీచుతో సహా. సరేనా? మన ఇంటి దగ్గర వాతావరణం ఇంత ప్లెజెంట్గా ఉంటుందండి. పచ్చటి వాతావరణము, అలాగే చిలకమ్మలు ఒక పక్క నుంచి ఏదో ఒక రాగం తీస్తూనే ఉంటాయండి. ఇలా చూస్తుంటుంటే చిన్నప్పుడు వానలో ఆడాలని పాడాలని అనిపిస్తూ ఉండేది. కానీ పెద్దవాళ్ళు భయపెట్టేవారన్నమాట, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, వద్దు అని చెప్పేసి. ఇంకా అలా ఆడేవాళ్ళం కాదు, పాడేవాళ్ళం కాదు. ఇప్పుడు చేయాలంటే పెద్దవాళ్ళం అయిపోయాము. ఏదో సినిమాలో డైలాగ్ అండి, ఉన్నది ఒకటే జన్మ, ఆ జన్మలోనే ఏం చేయాలన్నా చేసేయాలి అని చెప్పేసి. అది నిజంగా 100% కరెక్ట్ అండి కదా. ఎవరికి వాళ్ళమే ఆలోచించుకుంటే ఎప్పటిదప్పుడేనండి. సరే అయితే మనం జొన్నపోతుతోటి వడలు చేసుకుందాం రండి. ఇదిగోండి ఈ గింజలు అయితే ఇలా ఒలిచేశారు కదా. ఇప్పుడు ఇవి నేను నీళ్ళల్లో వేసేసి ఒక గంట సేపు అలా వదిలేసానండి. ఎందుకంటే మనకి ఇవి జొన్నపోతులు తీసుకొచ్చి ఒక 2 రోజులు అవుతుంది. ఇవి కొంచెం ఒళ్ళినట్టు అయినాయండి. అందుకని చెప్పేసి ఇవి నీళ్ళల్లో వేసేసిన గంట తర్వాత తీస్తే చూసారా మళ్ళీ చక్కగా నీళ్ళు పీల్చుకొని ఎలా ఉన్నాయో, చక్క ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇప్పుడు తగినంత వాటర్ అంతా పీల్చుకొని చక్కగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందామండి. వీటికి సరిపడా నేను ఇప్పుడు అల్లం,
పచ్చిమిర్చి వేసి వీటిని మిక్సీ పడతానండి. గ్రైండర్లో అయితే నలగవమాట, గింజలు కదా పట్టుకున్నట్టు అవుతుందండి అడుగుని, అందుకని చెప్పేసి మిక్సీయే ఈజీగా ఉంటుంది. ఇందులో ఒక్క నీళ్ళు చుక్క కూడా వేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ పాలు ఉంటాయి కదా, చక్కగా మిక్సీ అయ్యేసరికి అందులోంచి వచ్చే వాటరే వచ్చేసి చక్కగా మనకి మిక్సీ అయిపోతుందండి, మెత్తగానే అయిపోతాయి. తగినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కారానికి సరిపడా, ఫ్లేవర్కి ఒక 2 ఇంచులన్నర అలా అల్లం ముక్క వేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. కొంచెం లైట్గా బరకున్నా కూడా బాగానే ఉంటుందండి. అలాగే ఇందులో నేను తరుక్కున్న క్యాబేజీ అండి, ఇలాగే వేసేయచ్చు కానీ అంత బాగోదు, అందుకని వీటిని మళ్ళీ ఒక్కసారి బరకగా ఇలాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. చాలండి ఇలాగా. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 క్యారెట్లు తురుము వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయను తరిగి వేసుకున్నాను. ఇంకా మునగాకు యాజ్ యూజువల్ కదా, మన తోటలో చక్కగా ఫ్రెష్గా వస్తుంది, ఇంకా అన్నిటిలోనే యూజ్ చేస్తున్నానండి, మంచిదే కదా అని చెప్పేసి. అలాగే కొత్తిమీర, ఇది కూడా పుదీనా మన పైన తొట్టుల్లో పెంచుకున్నదండి, కాస్త వచ్చింది, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి అదే తీసుకొచ్చేసాను. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే ఒక 2 స్పూన్లకు అలాగా జీలకర్ర వేసుకోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు వీటితో పాటు కొంచెం క్రంచీగా ఉండడం కోసం నేను బియ్యం పిండి అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను అనమాట. ఇది మనకి క్రాను ఏమి విడిపోయినట్టు ఏమీ అవ్వదండి, ఎందుకంటే మనం చూడండి చికెన్ పకోడీ, ఏదైనా ఫిష్ వేపాలన్నా ఎందులోనైనా సరే కార్న్ఫ్లోర్ వేస్తాం కదా, అంటే ఆ బ్యాటర్ అనేది ఓడకుండా ఉండడం కోసం. అదే ఇప్పుడు మనకి మొక్కజొన్నల నుంచి తీస్తారండి, అందుకని చెప్పేసి దీనికి పర్టికులర్గా మనం ఏమీ కలపాల్సిన పని లేదు. కాకపోతే బియ్య పిండి ఏంటంటే 1 స్పూన్ వేసుకుంటే మనకి కొంచెం క్రంచీగా ఉంటుందని, అంతే. ఇది మనకి ఎలా వేసింది అలాగే వచ్చేస్తుందండి, ఆయిల్లో ఊడిపోవడం అలా ఏమీ ఉండదు అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ముద్ద చూసారు ఎలాగైందో. ఇలా మనం వేసిన వెజిటేబుల్స్, అలాగే అందులో వేసిన ఈ ఆకుకూరలు కూడా కొంచెం కొంచెం వేసాం కదా, అవన్నిటి నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. కరెక్ట్గా మనకి ఈ పాలు, మొక్కజొన్నలో వచ్చిన పాలతో సహా చక్కగా మిక్చర్ అనేది ఇలా తయారవుతుంది. వీటిని మనకు నచ్చిన షేపుల్లో ఇలా చక్కగా మనం చేసుకొని వేయించుకోవడమేనండి, అంతా బాగానే ఉంటుంది. ఈ డీప్ ఫ్రై దగ్గరే వచ్చింది తంటాలు, ఏం చేస్తాం, కొన్ని కావాలంటే కొన్ని తప్పదు కదా మరి. అలాగే ఆయిల్, ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ రెండోసారి యూజ్ చేయకండి, అది మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఎప్పుడైనా సరదాగా ఇలా స్నాక్స్లా తినాలన్నప్పుడు తినచ్చండి, కాకపోతే పదే పదే ఆయిల్ని మనం ఒకసారే కదా వాడాము, ఆయిల్ బాగానే ఉంది కదా అని మనం చూడండి చేస్తూ ఉంటాం. అయ్యే మనం చేసే పెద్ద మిస్టేక్స్ అన్నమాట. వాటి వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయండి, ఇదంతా రిఫైన్డ్ ఆయిల్ కదా. కాబట్టి మనం ఒక్కసారి హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ దాన్ని అదే టెంపరేచర్లో హీట్ అనేది చేయకూడదండి. కాబట్టి ఇంక దాన్ని తీసేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు మీరు వేయించుకోవాలనుకున్నప్పుడు తగినంత ఆయిల్, మీరు పిండికి తగ్గట్టుగా కొంచెం ఆయిల్నే వేసుకొని అందులోనే నెమ్మదిగా 2 కింద వేయించుకోండి, కంగారు ఏం లేదు, సరేనా. ఇదిగోండి చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా వేయించుకొని తీసుకోవడమే. మొక్కజొన్నతోటి వడలు ఎంత బాగుంటాయనండి, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది, చాలా విటమిన్స్ అండి. ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఒక మంచి హెల్తీ ఫుడ్ అనే చెప్పాలండి. దీన్ని మీరు నైట్ పూట భోజనం మానేసి, అంటే ఒక జొన్న పొత్తు మొత్తము చక్కగా ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ తినేసేయండి, ఇంకా అంతేనండి. ఇంకా మనకి కడుపు ఫుల్గా ఉంటుంది, మార్నింగ్ చక్క ఫ్రీగా కూడా మోషన్ అయిపోతుంది. ఈ సీజనల్ నాళ్ళు వచ్చినప్పుడు చక్క జొన్న పొత్తుల్ని ఇలాగా వడలుగా కానీ, లేదంటే గింజలు వదిలేసుకొని గింజలను కుక్కర్లో ఉడకబెట్టుకొని కాస్త ఉప్పు కారం నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ చక్కగా జల్లుకొని చక్కగా తినేసేయచ్చండి. చాలా రకాలైతే చేసుకోవచ్చు అన్నమాట. ఒక ఫుడ్ని ఇలాగే తినాలనైతే ఏమీ లేదండి, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఏమంటారు? చక్కగా క్రంచీగా ఈ మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోతున్నాయండి. ఈ మొక్కజొన్నలతోనే చక్కగా స్వీట్ రెసిపీ కూడా చేయొచ్చండి. వీలైతే ఎప్పుడైనా మీకు వీడియో చేసి నేను చూపిస్తాను. ఇవాళ అయితే కనుక వేడివేడిగా మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. వడలు అనుకోవచ్చు, గారెలు అనుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టామనుకోండి ఇంకా క్రంచీగా వేగుతుంది, కానీ నేను పలచగానే వేసుకున్నాను కదా, చాలా చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉన్నదనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.